తిరుపతిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హైవేపై ఉన్న ఓ హోటల్ వద్ద వీరంగం సృష్టించింది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసేందుకు 6 వ్యక్తులు ప్రయత్నించారు. ఆటోలో తీసుకెళ్లి హత్య చేసేందుకు పన్నాగం పన్నారు. దీంతో ఆ యువకుడి పక్కన ఉన్న వ్యక్తి తన తోటి స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారంతా ఘటనా స్థలానికి చేరుకోవడంతో గంజాయి గ్యాంగ్ పరారైంది. అయితే అప్పటికే ఆ యువకుడిని దుండగులు విచక్షణరహితంగా కొట్టారు. తీవ్ర గాయాలతో ఉన్న శ్రీనివాస్ యాదవ్ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఆధారంగా 6 నిందితుల్ని అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే శ్రీనివాస్ యాదవ్పై దాడి చేశారని తేల్చారు పోలీసులు. మరోవైపు తిరుపతి రూరల్ పరిధిలో రాత్రిళ్లు గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చీకటి పడితే స్థానికులు బయట తిరగాలంటే జంకుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, తిరుపతిలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు సంబంధించిన వివరాలేంటి? తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయనడానికి ఏదైతే నిన్న అర్ధరాత్రి ఇది కేసు వద్ద జరిగినటువంటి ఒక యువకుడు కిడ్నాప్ ఘటనే దీనికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. ఈ యొక్క అంబేద్కర్ కాలనీకి సంబంధించినటువంటి శ్రీనివాస్ యాదవ్ తో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది గంజాయి బ్యాచ్ కు కొంత విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది కేసు వద్ద ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ ను ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా యొక్క తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుపతి జిల్లాలో ఎక్కువ మొత్తంలో గంజాయి బ్యాచ్ విడిగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఓవైపు పోలీసులే డ్రోన్ కెమెరాలతో సహా వారిని డైరెక్ట్ గా పట్టుకుంటున్నటువంటి పరిస్థితి, మత్తుకు బానిస అయిపోయినటువంటి పరిస్థితులు పోలీసుల డ్రోన్ కెమెరాల విజువల్స్ లోనే వాళ్ళు మనకి పంపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ యొక్క శ్రీనివాస్ యాదవ్ అతని ఒక స్నేహితుడికి సంబంధించి ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ యొక్క ఘటన వెలుగు చూసింది. మొత్తం ఘటనకు సంబంధించి సంతు, తేజ, అజయ్, సునీత్ మరో కొంతమంది నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఓకే మూర్తి.